తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మేడిగడ్డ కుంగుబాటు సంచలనంగా మారింది. డ్యామేజ్కి కారణం వరదలు కాదని, మానవ తప్పిదం వల్లే మేడిగడ్డలో డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ఇప్పటికే శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను సైతం విజిలెన్స్ తీసుకుంది. 2019లోని మేడిగడ్డ డ్యామేజ్ అయిందన్న విజిలెన్స్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తోంది. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్ఎన్టీకి లేఖ రాయగా ఎల్ఎన్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని విజిలెన్స్ గుర్తించింది. ప్రాజెక్టులకు సంబంధించి చాలా రికార్డులు కూడా మాయమయ్యాయని, తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక తాజాగా దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో దోషులు ఎవరో తేలుతోందని చెప్పారు. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఈ నెల 13న రావడం కుదరకపోతే తేదీ మారుస్తామని రేవంత్ తెలిపారు. వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చేందుకే రైతు భరోసా అని పేర్కొన్నారు. సెక్రటేరియట్ అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో అవినీతిపై విచారణకు ఆదేశించినట్టుగా సీఎం తెలిపారు. వాస్తవాలపై బడ్జెట్ ఉండాలని తాము చూశామన్నారు. ఏడాదంతా అబద్ధాలు చెప్పడం ఎందుకని తొలి రోజే నిజం చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎంను కలవచ్చని చెప్పారు. వాళ్ళ స్వంత పార్టీకి అనుమానం ఉంటే తానేం చేయాలని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంటే అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.